నాకు తెలిసినదంతయు సిలువలో మరణించిన యేసును గూర్చియే. సోమవారం, సెప్టెంబర్ 2, 2024. మొదటి పఠనం. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1-5 వచనాలు. సోదరులారా, దేవుని రహస్యమును మీరు బోధింపవచ్చినప్పుడు గొప్ప పదజాలమును గాని మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప సమస్తమును మరచిపోవలెనని నేను నిశ్చయించుకొంటిని. కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో భయకంపితుడనైతిని. నా ఉపన్యాసమును, సందేశమును మానవ వివేకము నుండి పుట్టిన వాక్చాతుర్యముతో చెప్పబడినవి కావు. అవి దేవుని ఆత్మ యొక్క శక్తిని నిరూపించును. కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది. ఇది ప్రభువు వాక్కు.